ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఆ శివయ్య తలరాతిని మార్చబోతున్నాడు. డిసెంబర్ నెల 21, 22, 23 తేదీల్లో చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఆ శివయ్య వీరి తలరాతని ఏ విధంగా మార్చబోతున్నాడు? డిసెంబర్ నెల 21, 22, 23 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? 100% వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ కర్కాటక రాశి వారిలోనే అధికంగా ఉంటుంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మీరు పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ధర్మసిద్ధి ఉంటుంది. బంధువుల యొక్క సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అసలు మానవద్దండి. ఒక వారం యొక్క మానసిక శక్తి మీకు పెద్ద బలం. సరైన దిశానిర్దేశంతో పనులు ప్రారంభిస్తే మీ యొక్క దగ్గరలోనే ఉంటుంది. ప్రతిఫలం మీకు లభిస్తుంది. విజయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటే శుభం ఖాయం. ఒక సాహసోపేతమైన విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించి సత్ఫలితాలను సొంతం చేసుకోండి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు, గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. సమాజంలో మీ కీర్తి కొంచెంగా పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునే ముందుగా క్షమాగుణంతో పరిస్థితులను బరువుగా కాకుండా తేలికగా చూసి ముందుకు సాగండి. వ్యాపారంలో బుద్ధి బలాన్ని ఉపయోగించి చతురతతో వ్యవహరించడం మేలు చేస్తుంది. అవసరమైతే కొంచెం వెనక్కి తగ్గి సరైన సమయం కోసం వేచి ఉండడం మంచిది. ఈ వారంలోనే వ్యాపారపరంగా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆశ అతిగా పెట్టుకోకుండా మీ యొక్క యోగ్యతకు తగ్గట్లుగా విజ్ఞానం, అర్హత పెంచుకుంటూ లక్ష్యాల వైపుగా క్రమంగా సాగండి. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సూర్య నమస్కారాలు చేయడం మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ డిసెంబర్ నెల కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ నెల కర్కాటక రాశి వారికి ఆర్థికపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా చాలా మంచి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు. పై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు అనేది ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఇప్పుడు సులభంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ యొక్క సలహాలు సహోద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాయి. దీనివలన కార్యాలయంలో మీకు గౌరవం పెరుగుతుంది. వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన పాత బాకీలు వసూలవుతాయి. విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి కూడా ధనలాభం ఉంటుంది. గురువు 12వ ఇంట్లో ఉండడం వల్ల శుభకార్యాలకు, దాన ధర్మాలకు లేదా తీర్థయాత్రలకు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. డిసెంబర్ 20 తర్వాత కొత్త పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పథకాల్లో పెట్టుబడి కూడా పెట్టవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. గురువు 12వ ఇంట్లో ఉండడం వలన కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశాలు కూడా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. పిల్లలు మీ మాట వింటారు మరియు వారు చదువులో కూడా రాణిస్తారు. అయితే 2వ ఇంట్లో కేతు ఉండడం వలన కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు. ఈ నెల ద్వితీయార్థం 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన బంధువులతో ఉన్నటువంటి పాత గొడవలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది. 6వ ఇంట్లో కుజరవి సంచారం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాత అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే 8వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. చిన్నపాటి ప్రమాదాలు లేదా గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నెల 5వ ఇంట్లో గ్రహాల వలన పొట్టకు సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు కాబట్టి ఆహార నియమాలను పాటించడం మంచిది. వ్యాపార
వ్యాపారులకు ఇది లాభదాయకమైన నెల. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన పోటీదారులపైన విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు డిసెంబర్ 15 తర్వాత చాలా మంచి సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త బ్రాంచ్లు తెరవడానికి లేదా కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి తేవడానికి కూడా ఇది సరైన సమయము. అయితే భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి నెల అంత అనుకూలమైనదైతే కాదు. ఒంటరిగా చేసే వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు ఉంటాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము. పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు. 5వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ నెల విద్యపైన ఆసక్తిని పెంచుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కొన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడి కోరుకున్న ఫలితాన్ని సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి గురువు 12 ఇంటి సంచారం కలిసి వస్తుంది. మీరు చేయాల్సిన పరిహారాలు: విద్యలో అడ్డంకులు తొలగడానికి మరియు కేతువు దోష నివారణకు మంగళవారం గణపతిని పూజించండి. గురువు 12 ఇంట్లో ఉన్నందున గురువారం రోజున సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి. 8వ ఇంట్లో రాహు ప్రభావం తగ్గడానికి శనివారం రోజున దుర్గాదేవికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి లేదా పక్షులకు ఆహారాన్ని వేయండి. ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం కోసం రోజువారీ సూర్య నమస్కారాలు చేయడం కూడా మీకు చాలా మంచిది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల వీరు చాలా ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. ధనం దానంతర అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా వీరిట్టే పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం అనేది ఎక్కువ. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు. వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యంలో అయినా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వీళ్ళు సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యం కలిగినా కూడా ఏమాత్రమూ లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనముల పైన, నౌకల పైన, విమానములు, రైలు బండ్ల పైన కూడా వీరు తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాలు ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వీరికి బాగా కలిసి వస్తాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.